పాలించబోయేది ఎవరు, మరో 5 ఏళ్ల పాటు అనేది తేలిపోయే సమయం కేవలం 24 గంటలే ఉంది, సమయం ఆసన్నమైంది. సో ఇక్కడ నుంచి ఎవరు రాజో, ఎవరు ఏలబోతున్నారో, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారో స్పష్టంగా 24 గంటల్లో కళ్ల ముందు ఇప్పటి వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠతో వీళ్ళ ఈ ఎగ్జిట్ పోల్ ఏమంది, వాళ్ళేం చెప్తున్నారు, ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి అయితే ఎగ్జిట్ పోల్స్ సందడి చాలా బాగా ఎక్కడ చూసినా కూడా ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ సెఫాలజిస్టులను మించి సెఫాలజిస్టులాగా విశ్లేషణలు, వాళ్ళు ఇదంట అదంట అని చెప్పే తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఫలితం గురించి ఎంతమంది ఎంతలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సో దేశవ్యాప్తంగా ఇప్పటికే రీజనల్ గా ఉన్నటువంటి లోకల్ ఎగ్జిట్ పోల్స్ నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫలితం ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్పేశాయి. చెప్పడం ఏంటి, కూటమిదే పీఠం, కూటమిదే విజయం, టీడీపీ జనసేన బీజేపీ విజయకేతను ఎగురవేస్తాయని 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే 35 ఎగ్జిట్ పోల్స్ టీడీపీ బీజేపీ జనసేన కూటమిదే పీఠం కట్టబెట్టేశాయి కూడా. ఆల్మోస్ట్ 40 ఎగ్జిట్ పోల్స్ లో పేరెన్నికగా ఉన్న సంస్థలు గాని, రీజనల్ లో పేరెన్నిక ఉన్న సంస్థలు గాని, క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు గాని దాదాపుగా అందరూ కూడా ఎన్డీఏదే విజయం, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ జనసేన స్పష్టంగా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి, వైసీపీ ప్రతిపక్షంలోనే కూర్చోబోతున్నాయి అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ సారాంశం. సో చాలా పాపులర్ సంస్థలన్నీ కూడా అదే చెప్పేశాయి. సో జాతీయ సంస్థలు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి మై యాక్సిస్ ఇండియా టుడే, ఏబీపీ సర్వే, న్యూస్ 18 ఇవన్నీ కూడా దాదాపుగా అవే చెప్పాయి. పైనీర్, ప్రిజం, ఏబీపీ న్యూస్, న్యూస్ ఎక్స్, జీ న్యూస్, ఇండియా టీవీ. సో దాదాపుగా ఈ సంస్థలన్నీ కూడా అటు ఎంపీ స్థానాలైతే 19 నుంచే నెంబర్ బిగిన్ చేశాయి. ఎక్కడా కూడా 15, 17 ఇట్లా కూడా టచ్ చేయట్లేదు. 19 నుంచి 23 వరకు ట్రెండ్ బాగుంటే వెళ్ళిపోతాయని చెప్పాయి. అలాగే అధికార పార్టీకి మహా అయితే 2 నుంచి 3, 2 నుంచి 5 వరకే ఎంపీ స్థానాల్ని పరిమితం చేశాయి. ఇక నిన్న వచ్చినటువంటి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఫలితాలు కూడా మొన్న చెప్పినటువంటి లోక్సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలని దాదాపుగా అదే స్థాయిలో మార్చేసి చెప్పాయి. వైసీపీ 55 నుంచి 77 స్థానాలకే పరిమితం అవుతుందని, అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆవిర్భవించి అవతరిస్తుందని. ఇక అద్భుతమైన విషయం ఏంటంటే జనసేనకు కూడా 16 నుంచి 18 స్థానాలు, సో డబుల్ డిజిట్ ని టచ్ చేస్తారు. బీజేపీ కూడా 4 నుంచి 6, మొత్తంగా ఎన్డీఏకి 51%. అంటే గతంలో మనం అనుకున్న 39 ఇటు +% టీడీపీ, ఇటు వీళ్ల పర్సెంటేజ్ 7.8. అలా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనరల్ గా ఎటువంటి ప్రభుత్వం పాలించినా కూడా మినిమంలో మినిమం 5% ప్రజా వ్యతిరేకత అనేది ఉంటుంది. సో వీళ్ళకు వచ్చినటువంటి ఈ పర్సెంటేజ్లన్నింటినీ కలిపి ప్రభుత్వానికి వచ్చినటువంటి వ్యతిరేకతని కలిపితే కూడా 51% స్పష్టంగా ఎన్డీఏ కూటమిదే అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో మనకి క్లియర్ కట్ గా ఎన్డీఏకి 51% ఆఫ్ ఓట్లతో క్లియర్ మెజారిటీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇక దాదాపుగా రీజనల్ సంస్థలు కూడా, రీజనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి. అందులో ప్రధానంగా మనకి కేకే సర్వే, సో ఉన్న వాటిలన్నిటిలో కూడా చాలా డిఫరెంట్ నెంబర్ ఇచ్చింది అది. సో కేకే సర్వే కూడా చాలా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. దాదాపుగా వాళ్ళు మనకి 133 నుంచి 144, ట్రెండ్ బాగుంటే అది 160 దాకా వెళ్ళిపోతుంది. 14 నుంచి 24 స్థానాలకి డబుల్ డిజిట్ ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక రైజ్ సంస్థ, ఈ రోజు వాళ్ళు కూడా రైజ్ సిఇఓ ప్రవీణ్ గారు మనతో ప్యానెల్లో జాయిన్ అవుతారు. వారిచ్చిన సంస్థ ప్రకారం కూడా చాలా మంచి నెంబర్ ఇచ్చారు. సో చాలా క్లియర్ కట్గా 113 నుంచి 122 ఎన్డీఏ కూటమని, వైసీపీ 48 నుంచి 60 అని, టీడీపీ వాళ్ళు కూడా అతిపెద్ద పార్టీగా 92 నుంచి 99 అని చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తంగా రీజనల్ నుంచి దేశీయ అలాగే జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పాయి. కానీ అధికార పార్టీ విషయాన్ని ఒప్పుకోదు కదా. కింద పడ్డ మాదే చెయ్యి అంటూ పేరు ఊరు లేనటువంటి కొన్ని సంస్థల్ని చెప్పి, డూబు సంస్థల్ని చూపించి అవే తిప్పుకుంటూ అసలు వైసీపీదే విజయం అంటూ డంకా బజాయించేసుకుంటూ వాళ్ళ మాధ్యమాల్లో, వాళ్ళ సంస్థల్లో, సోషల్ మీడియా వేదికగా, ఇంకా వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ మాటల తీరులో మాత్రం కొంత స్పష్టమైన తేడా వచ్చిందని అంటున్నారు.
ఒకప్పుడేమో దేశం షాక్ అయిపోయే రిజల్ట్స్ అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు చెప్పిన సునామీలు లేకపోతే ఇలాంటివేవి రావు అని చెప్పి సుబ్బారెడ్డి గారు నిన్న అన్నా, ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసినా పూర్తి స్థాయిలో అధికార పార్టీ హ్యాండ్సప్. ఒక ఆరా సంస్థే వాళ్ళకి ప్రధానంగా ఇచ్చిన నెంబర్ ఒక్కటే కాస్త అనుకూలంగా ఉంది. అది 94 నుంచి 104 వస్తాయని ఆరా సంస్థ ఒక్కటే వైసీపీకి, మిగిలిన ఇంకొక 4 సంస్థలు ఇచ్చాయి. 40 వస్తే 35 కూటమికి ఇచ్చాయి. మొత్తంగా గమనిస్తే ట్విస్ట్ ఏమిటంటే ఇంతమంది ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా కూడా అధికార పార్టీ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఇంకా రేపొద్దున కౌంటింగ్ ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. కింద పడ్డ మాదే పై చేయి అన్న తీరులో వ్యవహరిస్తున్నాయి. ఇంక మరి ఎవరిని మభ్య పెడుతున్నారు, కేడర్ని మభ్య పెడుతున్నారా, పార్టీ నాయకుల్ని మోసం చేస్తున్నారా అన్నది వారి విజ్ఞతకే తెలియాలి. మొత్తంగా కూటమిదే పీఠం అని చెప్తున్న ఈ ట్రెండ్ రేపు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జాక్ట్ గా నిజమవుతాయా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ట్విస్ట్. కానీ మెజారిటీగా పల్స్ పట్టేశాయి అన్నదే స్పష్టంగా కనిపిస్తోంది. సో నిన్నటి వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తో పాటు గత 2 రోజుల నుంచి సందడి చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఒక రకంగా డిఫెన్స్ లో పడుతూ ఇటు కూటమిలో ఎగ్జిట్ ఖాయమైన అధికార పార్టీది, వైసీపీ చేతులు ఎత్తేసిందా, హ్యాండ్సప్ అయినా. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, రైజ్ సర్వే సంస్థల సీఈఓ ప్రవీణ్ గారు, టీడీపీ నుంచి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. 40 సంస్థలు ఏకదాటిగా 35 కూటమిదే పీఠం అని చెప్పాయి. ఒక 5 సంస్థలు వాళ్ళకి ఇచ్చాయి. ఆ 5లో ఒకటి ఆరా ఇచ్చింది అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుని దాన్నే ప్రస్తావిస్తున్నారు. ఇక నిన్నటి వచ్చినటువంటి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ కూడా అసలు 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం అని ప్రొడిక్షన్ ఇచ్చింది. మొన్న వచ్చినటువంటి ఎంపీకి తగ్గట్టుగాని అసెంబ్లీ కూడా వచ్చాయి. ఏమంటారు, ఇవన్నీ ఎగ్జాక్ట్ అవుతాయా ఎగ్జిట్ అన్ని? ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ ముందుగా నమస్కారం. మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తొస్తాయి ఉత్తాన పతనాల పైన. ఎందుకంటే నిప్పులు కక్కుతూ నింగికి నేను ఎగిరితే అన్నట్టుగా లాస్ట్ ఎన్నికల్లో వైసీపీ నింగికి చేరినట్టుగా మనందరికీ నివిడాశ్చర్యం అన్నమాట. నెత్తురు కక్కుతూ నేలకు నే వాలితే నిర్దాక్షిణ్యంగా. పతనానికి ఉత్థానానికి ఇంత తేడా, వైవిధ్యం. ఎందుకంటే గెలుపోటములు రాజకీయంలో సహజం అన్నమాట. కానీ అది దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, హుందాగా స్వీకరించడం. అవునా, ఎందుకని ఇప్పుడు విజయము ఓటమి అనేది మామూలుగానే 2 కోణాలు ప్రతి నాణ్యానికి కూడా. దాన్నేదో వీళ్ళు గందరగోళం చేసేసి ద్వేషాలు, హింస, విధ్వంసాలు, రెచ్చగొట్టే ప్రకటనలు, ఇవి దురదృష్టకర పరిణామం. ఆంధ్రప్రదేశ్కి విషాదం అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు పరిపాలనలో, ఒక ట్రెండ్ అన్నమాట. ఏది, పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదు అనేది ఒక మోడల్గా జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆయన యొక్క పరిపాలన 5 ఏళ్ళు హింస, విధ్వంసాలే. అట్లాగే ఒక పార్టీ అధ్యక్షుడు ఎలా ఉండకూడదో కూడా ఆయనే మోడల్. అన్న ఎలా ఉండకూడదో ఈయనే మోడల్ అని చెల్లెళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు కొడుకు ఎలా ఉండకూడదో కూడా మనకి కళ్ళ ముందు జగన్ రూపంలోనే కనపడుతోంది. కుటుంబ పెద్దగా కానీ, పార్టీ పెద్దగా కానీ, అసలు ప్రభుత్వ పెద్దగా కానీ ఏ పాత్రకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేకపోయాడు. అదే ఎగ్జిట్ పోల్స్లో కూడా మనకి కనపడుతోంది అన్నమాట. 40 జాతీయ సంస్థలు, ఈ లోకల్ సర్వే ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో 35 తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తున్నాయంటేనే అక్కడే మనకు కనపడుతోంది అన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి దీనిలో కూడా మనం గమ్మత్తు ఏంటంటే విద్యాధికుల్లో ఎక్కువ శాతం కూటమికి మొగ్గు చూపినట్టుగా కనపడుతోంది. ఈ వైసీపీకి మొగ్గు చూపిన వాళ్ళల్లో కూడా చదువు లేని వాళ్ళలోనే అటువైపు మొగ్గు చూపినట్టుగా కనపడుతోంది. అట్లాగే వయసు రీత్యా కూడా చూసినట్లయితే యూత్, ఏది బిట్వీన్ 18 to 25 కూటమికి పెద్ద ఎత్తున మొగ్గు చూపటం అనేది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పతనానికి ప్రధాన కారణంగా కనపడుతోంది అన్నమాట. యూత్లో అశాంతి, ఏది నిరుద్యోగం కావచ్చు, వలసలు పెరగటం కావచ్చు, ఉపాధి కోల్పోయినటువంటి యువతంతా కూడా ఇవాళ కూటమి వైపు మనకి వెళ్ళినట్టుగా కనపడుతోంది అనమాట. 25 to 36 ఏజ్ గ్రూప్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మొదటి ఏజ్ గ్రూప్లో 18% ఉంటే తర్వాత ఏజ్ గ్రూప్లో 9% ఉన్నట్టుగా ఇండియా టుడే యాక్సిస్ సర్వే కనపడుతోంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ఏ ఏజ్ గ్రూప్ మద్దతు ఇచ్చారా అని చూశాను. చూస్తే
అబౌవ్ 61లో జగన్మోహన్ రెడ్డి ఏజ్ గ్రూప్ కొద్దిగా మొగ్గు అది వైసీపీ కూడా 49%. కొద్దిగా 3% మొగ్గు చూపినట్టుగా చూపించారు. ఇండియా టుడే సర్వేలో కనపడింది. బహుశా మరి బటన్ల ప్రభావం అయి ఉండొచ్చు ఆ 3% కూడా. పదే పదే నొక్కినందుకు కొంతవరకు పనిచేసినట్టుగా ఉంది. అట్లాగే మహిళల్లో కూడా కొంతవరకు వైసీపీకి కనపడుతోంది. ఏది కూటమికి మొగ్గు పురుషుల్లో పెద్ద ఎత్తున మొగ్గు చూపితే మహిళల్లో అది తగ్గింది. అంటే మహిళలు కూడా బటన్లు కొంత పనిచేసినట్టుగా కనపడుతున్నాయి. అభివృద్ధిని గాలికి వదిలేశాడు. కేవలం ఏదో సంక్షేమాన్నే కొంతమేర చేసినందువల్లే ఇవాళ ఈ ఫలితాలుగా కనపడుతున్నాయి. కాకపోతే వాళ్ళ మీడియాలో మామూలుగానే ఇచ్చారు, ఏమని ఫ్యాన్ పక్క లెక్క ఏదైనా అంటున్నారు. లెక్క ఎలా ఉన్నా ఫ్యాన్ పక్క అన్నారంటే అసలు లెక్క రేపు బిగిన్ చేస్తున్నారు. అదే అంటే వాళ్ళకి ఏం జరిగినా ఇప్పుడు మాది కాదంటే వీళ్ళు మా ఓటర్లు కాదు, ఈ సంస్థలు ఇచ్చినంటే వీళ్ళ సంస్థలు మా ఓళ్ళు కాదు. లేకపోతే నిన్న నేను సోషల్ మీడియాలో ఒకటి చూశాను, 7 ఎక్కువ లెక్క చెప్తున్నారు. ఎందుకని 7 సీట్లు బీజేపీ అంట, 14 వైసీపీ అంట, 21 జనసేన అంట, 133 టీడీపీ అంట. 7 ఎక్కని చెప్తున్నారు అందరూ. 133 133 అని 7 ఎక్కం మీద ఈ ఎగ్జిట్ పోల్స్ నడుస్తున్నాయి. రైస్ CEO ప్రవీణ్ గారితో కూడా మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అసలు ఇంత క్రియేటివిటీ చూపిస్తున్నారు, 7 ఎక్కాన్ని పోలుస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా. సో మీరు చాలా డీటెయిల్డ్ గా మన సంస్థలో చెప్పారు, ఏమని 113 నుంచి 122 మీరు ఇచ్చిన లెక్క. నిన్న ఇండియా టుడే ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు చాలా క్లియర్ కట్ గా వయసుల వారీగా ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఓటర్స్ గానీ, యంగ్ ఓటర్స్ గానీ, సో మిడిల్ క్లాస్ సెక్షన్, ఒక అబౌవ్ 60 వాళ్ళు మాత్రం ఒక్కటే కొంత వైసీపీకి ఇవన్నీ ఎంత మీరు రిలయబుల్? మీరు చెప్పినవన్నీ తప్పంటున్నారు కదా అధికార పార్టీ వాళ్ళు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళ వ్యాఖ్యల జోలికి మేము వెళ్ళమండి. ప్రొఫెషనల్ సంస్థలు ఏవి కూడా, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, అటు టీడీపీ అదే వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ వీళ్ళ వ్యాఖ్యల జోలికి వెళ్ళం. కేవలం ఏంటంటే ఇండియా టుడే మై యాక్సెస్ ఇచ్చింది యాక్యురేట్ అనేది చెప్పుకోవచ్చు కొంతవరకు. ఎందుకంటే మేము ఏ సర్వే సంస్థ కానీ క్రెడిబుల్ విశ్వసనీయత కోల్పోకుండా చూసుకునే ప్రతి సంస్థ కూడా ఇన్డెప్త్ గానే వెళ్తుంది, మైక్రో లెవెల్లో వెళ్తుంది. ఏదో ఫిగర్స్ ఇవ్వడం కాదు. వాస్తవానికి ఏంటంటే 18 నుంచి 20, 18 నుంచి 30 ఏజ్ గ్రూప్ ఎలా ఉంది, 30 నుంచి 50 ఎలా ఉంది, 50 నుంచి 70 ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సామాజిక వర్గాల సమీకరణలు ఎలా పనిచేసాయి అది కూడా చూస్తాం. తర్వాత ఏ వర్గాల ఓటర్లు అంటే ముఖ్యంగా కార్మికులు ఎట్టున్నారు, అలాగే విద్యార్థులు ఎట్టున్నారు, తర్వాత నిరక్షరాస్యులు ఎట్టున్నారు, మహిళలు, వృద్ధులు, ఇవన్నీ కూడా చూస్తాం. సో ఇన్డెప్త్ గా వెళ్ళారు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇక ఫిగర్స్ అంటారా, ఎందుకంటే ఇంకా 24 గంటలే ఉంది, ఫిగర్స్ వచ్చేస్తాయి. ఈలోగా ఎవరు ఆందోళన వాళ్ళది, ఎవరు వ్యాఖ్యలు వాళ్ళది. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేసాం, ఇప్పుడు కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉంటుందనేది గత 3-4 మాసాలుగా చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలో కూడా అదే చెప్పాం. ఇక్కడ ఇది చాలా మంది అనుకున్నట్టు ఏంటంటే ఇది హోరాహోరి పోరు, భీకర పోరు అనుకున్నాం కానీ వాస్తవానికి. కానీ ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఎన్నికల సరళి పరిశీలించిన, పోలింగ్ సరళి పరిశీలించినప్పుడు ఇది బార్ వన్ సైడ్ అనేది పూర్తిగా స్పష్టమైన క్లియర్ మ్యాండేట్ అనేది మనకు అర్థమైపోయింది. ఆ రోజే అర్థమైపోయింది. తర్వాత గణాంకాలు తీసుకున్న తర్వాత ఇంకా అది పూర్తి స్థాయి స్పష్టతనైతే ఇచ్చింది. మనం కూడా అదే ఇచ్చాం కదా. అలయన్స్ కి కూటమికి 113 నుంచి 126 వస్తాయని, అలాగే వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60 వస్తాయని, ఇతరులు 0 నుంచి 1 స్కోర్ చేయొచ్చు అనేది మనం ఇచ్చాం, స్పష్టంగా ఇచ్చాం. అదే మీకు తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది, పూర్తి స్థాయిలో 92 నుంచి 99 అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసేస్తుంది. పూర్తి స్థాయి ఇండివిజువల్ గా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. జనసేన గతంలో 1కి పరిమితమైంది, ఈసారి 11 నుంచి 16 వరకు ఖచ్చితంగా గెయిన్ చేస్తుంది. మీరు చూడొచ్చు, రేపు ఫలితాల్లో కూడా చూడొచ్చు. అంటే నేను వీటి జోలికి వెళ్ళను, నేను ఇంకా ఇది లేకపోతే నేను అది చేయను, లేకపోతే అంటే నేను అనేది సరే పార్టీలు పొలిటికల్ గా వాళ్ళ అనాలిసిస్ వాళ్ళ జడ్జిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. యాజ్ ఏ సెఫాలజిస్ట్ ఒక సంస్థ రన్ చేస్తున్న మీరు ఇప్పుడు ఇండియా టుడే చాలా క్లియర్ కట్ గా ఏజెస్ వైజ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరు, మహిళలు ఎంత పర్సెంటేజ్, లేకపోతే మిడిల్ క్లాస్ 30 to 40 ఎలా ఉన్నారు, 60 ఎలా ఉన్నారు, మీరు కూడా ఇలా చెప్పినప్పుడు
అవును. వీటికి ఉన్న అథెంటిసిటీ విషయంలో కదా ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు అధికార పార్టీ కొన్ని చూపిస్తోంది. సో వాళ్ళు కొన్ని నరేటివ్స్ సెట్ చేస్తున్నారు. రుణం తీర్చుకున్నారు, మాకే వేశారు, ఇలాంటివి కదా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నరేటివ్స్ ఈ ఏజ్ సెక్షన్స్ ని కంపేర్ చేసినప్పుడు ఎలా అంటే రిజల్ట్స్ ముందు ఇవన్నీ జ్యోతిష్యాలే అవుతాయండి. శాస్త్రీయత ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఒక సర్వే నిర్వహించడం అంత ఆశ్రమాష వ్యవహారం కాదు. చాలా ఏవో పేరు తెలియని సర్వే సంస్థలు వస్తున్నాయి. కొన్ని పేరు తెలిసిన సర్వే సంస్థలు కూడాను ఏదో ఫిగర్స్ ఇచ్చేస్తున్నాయి కానీ శాస్త్రీయత లేదు. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ప్రతి ఒక్కరు కూడాను ప్రతి టీం అంటే ముఖ్యంగా ఏ సర్వే సంస్థ అయినా టీం ని పంపిస్తుంది. ఇప్పుడు టెలిఫోనిక్ వీటిలో కూడా నేను అంత అంత డిపెండ్ అవ్వను, ఎందుకంటే అంత యాక్యురేట్ గా వస్తుంది అనేది నేను అనుకోవట్లేదు. గ్రౌండ్ లో పంపిస్తాము, గ్రౌండ్ లో పంపించి ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్ తో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా యాక్యురేట్ డేటా అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత చాలా మంది కూడాను విశ్లేషకులు కూడాను తనకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. సరే, అది సెపరేట్ మ్యాటర్. ఇక్కడ ఇండియా టుడే మై యాక్సెస్ దీనికి క్రెడిబిలిటీ ఉంది. గతంలో చాలా సర్వేలు కూడా నిరూపితం అయ్యాయి. మందు కూడాను మనం తెలంగాణ యాక్యురేట్ ఇచ్చాము, 64 నుంచి 70 కాంగ్రెస్ వస్తుంది. మీరు ఇచ్చిన తెలంగాణ అయ్యింది కరెక్ట్ గా. అదే కర్ణాటక కూడా ఇచ్చాము. తర్వాత ఇది కూడా ఖచ్చితంగా నిజం అవుతుంది, కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఖాయం. ఎందుకంటే నేను ఎవరికి ఒక పాయింట్ ప్రవీణ్ గారు, నిన్న చాలా మంది ఇండియా టుడే చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. మొన్న ఎంపీ లోక్సభ స్థానాలు 2 నుంచి 3 వరకే ఇచ్చింది ఏది వైసీపీకి, కానీ నిన్న 55 నుంచి 77 స్థానాలు ఇచ్చింది. అంటే ఎట్లా క్రాస్ అవుటింగ్ అయిందా? ఇదేం లెక్క? ఒక ఎంపీ అంటే 7 తీసుకున్నప్పుడు ఇచ్చిన ఎంపీల స్థానంలో 2x7 స్టార్ వేసుకున్నా కూడా మరి 20 దాటకూడదు కదా. 55 నుంచి 77 లెక్క ఏంటి? అంటే దాదాపు 25 ఎంపీ సీట్లలో మెజారిటీ ఎంపీ సీట్లు క్రాస్ అవుతాయని మనం చెప్పలేము. ఒక 2-3 వరకు అవ్వచ్చు, మహా అయితే పెరిగితే ఇంకో 4 అవ్వచ్చు, అంతేగాని క్రాస్ అనేది అవ్వదు. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయవాడ తీసుకోండి. విజయవాడ పార్లమెంట్ తీసుకునేటప్పుడు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా విజయవాడ పార్లమెంటు టీడీపీకి వచ్చింది. సో 1-2 లేకపోతే మహా అయితే 3 చోట్ల క్రాస్ అవుతుంది. కానీ 22 20 15 క్రాస్ అనేది హైలీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ గణాంకాలు మన ముందు పెట్టుకొని మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, కానీ నేరుగా వ్యక్తిగతంగా మనం వాళ్ళ మీద విమర్శ నేనేం అనటం లేదు, సామాన్యంగా అలా అవుతుందా? ఇప్పుడు మీరు కూడా అది కష్టమేనండి, కష్టం. ఎలా అంటే అదే చెప్తున్నాను కదా, 3-4 పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే క్రాస్ ఓటింగ్ ఛాన్స్ ఉంటుంది. మొత్తం 15-10 అంటే అలా ఉండదు, ఎక్కడ ఉండదు, ఛాన్సే లేదు, అవకాశం లేదు. సో అందుకని మీకు ఇది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇంకా అసెంబ్లీ నేను అంచనా వేసిన దానికంటే కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో మీరు కాన్ఫిడెంట్ ఉన్నారా? ఎందుకంటే అందరు ఛాలెంజ్లు చేస్తున్నారు కదా, ఛాలెంజా అని అడుగుతున్నారు. మీరు రేపు మాట్లాడుకోవచ్చు, మనం ఏది ఆపలేం కదా. రేపు రిజల్ట్స్ వస్తాయి, నేను ఉంటాను, మీరు ఉంటారు. తర్వాత సోగాళ్ళు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో అందరూ ఉంటారు. తర్వాత ఎవరైతే క్రెడిబిలిటీని పరంగా పెట్టి ఫలితాలను ప్రకటిస్తున్నారో అంటే బహుశా వాళ్ళు ఏంటంటే ఈసారికి అయిపోతే తప్పుకుందామని అనుకుని ఉంటారు. అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే క్రెడిబిలిటీ పరంగా పెట్టారంటే దానికి మించిన ఆఫర్ ఏదో ఉంటుంటుంది వాళ్ళు. సో మేము మార్కెట్ లో ఉండాలి అనుకునేటప్పుడు ఇది ఒక వ్యాపారమే. మనం కేవలం క్యాటలిస్ట్ లాగే ఉంటాము, మనం ఉత్ప్రేరకంగా పనిచేస్తాం, కానీ పూర్తి స్థాయి ఫలితాలను అయితే మనం మార్చలేము. కేవలం ఈ పొలిటీషియన్స్ ని తర్వాత రాజకీయ పార్టీలకి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తాం. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఏ సెగ్మెంట్ లో ఎలా ఉంది, అసలు ఏ గ్రూప్ ఎలా ఉంది అనేది మనం సజెస్ట్ చేస్తాం, స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఒక పాయింట్ వస్తున్నాను, ఎవరైతే వాళ్ళ కెరీర్ ని కానీ వాళ్ళ క్రెడిబిలిటీని కానీ పనంగా పెట్టారో వాళ్ళు పనంగా పెట్టినప్పుడు ఖచ్చితంగా. టీడీపీ నుంచి నీలాపాలెం విజయ్ కుమార్ గారు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. శకునాలు బాగున్నాయి, ప్రకృతి రకరకాల సంకేతాలు ఇస్తోంది, ఎగ్జిట్ పోల్స్ అండి మీకే మంచి తరుణం ముందుందన్నట్టు అసలు అన్ని కూడా అంతా బాగుంది. కాకపోతే అధికార పార్టీ మీరు షాక్ అయిపోతారు, లేకపోతే మీకుందలే ఇల్లు అలగ్గానే పండగ అని పేర్ని నాని గారు ఇలా అంటున్నారు. సరే, వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇండియా టుడే దానిపై అన్నిటిపై మీ కామెంట్ ఏంటి? రాష్ట్రంలో ప్రకృతి చాలా ఆహ్లాదంగా మారిపోయింది. మరీ పెద్ద వర్షాలు లేదు, చాలా
ఏమంటారు డ్రిజిలింగ్ ఇస్తూ చాలా ఆహ్లాదంగా ఉంది ప్రకృతి. సో అందరికీ ఈజీగా చాలా సులభతరం చేసేందుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. నైరుతి 3 రోజుల ముందు వచ్చింది. పాయింట్ ఏమంటే మా రాష్ట్రం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. సో మా రాష్ట్రం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా ఫేమస్. అట్లాగే ఈ స్టార్టప్ సంస్కృతి సెఫాలజీ రంగంలో కూడా విస్తరించినట్లుంది. పుంకాలుగా ఎగ్జిట్ పోల్స్ చేసినాయి. దాదాపు నన్ను చూస్తే 40 ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి నాకు. 40 మంది. మామూలుగా ఇంత 2014లో కానీ ఈవెన్ 19లో కూడా ఒక 6-7 ఏజెన్సీలు ఇచ్చాయి. ఈసారి 40 ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి ఫేస్బుక్ లో. అక్కడ సోషల్ మీడియాలో రాష్ట్రం నుంచి ఒక పేర్లేంటి, సంస్థలేంటి, ఎవర్రా మీరు అంటే రాజకీయ పార్టీలు కూడా బహుశా దీన్ని కొంత ఆజ్యం పోసాయేమో, లేకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు వాళ్ళ క్వాలిటేటివ్ ఆన్సర్స్ ఇస్తున్నారేమో. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క అంటే ఓన్లీ హాఫ్ మినిట్ ఒక సర్వే చేయాలి అంటే ఖచ్చితంగా దానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఒక సర్వే చేయాలంటే దానికి ఖచ్చితంగా దానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒట్టిగా ఏదో చేసేసి ఇచ్చేయడం కాదు. యూ నీడ్ టు గో టు ది ఫీల్డ్. వాళ్ళ ఖర్చులు, రవాణా ఖర్చులు, హోటల్ ఖర్చులు, వాళ్ళకి ఫీజులు ఇవన్నీ ఖర్చు అవుతాయి. సో ప్రతి ఒక్కరు ఇస్తుంటే ఈ ఇచ్చిన వాళ్ళకి అది నిన్న ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రముఖులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే ఒక శాంపుల్కి కనీసం అంటే మేము అంతర్గతంగా సర్వేలు చేసిన వాళ్ళం కాబట్టి శాంపుల్ కనీసం పెద్ద సంస్థలకు ఇస్తే 300-400 రూపాయలు అవుతుంది. లేదా చిన్న సంస్థలు వాళ్ళు సొంతంగా చేసుకుంటే ఒక శాంపుల్ కనీస పక్షంలో 100 రూపాయలు ఏంటో ఒక శాంపుల్ చేస్తే అది చెత్త శాంపుల్ కింద లెక్క. సో వీళ్ళందరికీ రాష్ట్రం మొత్తం మీద పోస్ట్ పోల్ చేస్తే కనీసం కాన్స్టిట్యున్సీకి 1000 శాంపుల్ తీసుకున్నా కూడా 1,75,00,000 ఖర్చు అవుతుంది. 1,75,00,000 ఒక్కసారి చేయాలంటే, అది కూడా 1000 శాంపుల్స్తోని. సో ఇంత లెవెల్లో పుంకాలు ఇస్తున్నారంటే సరే, ఇంతకంటే దాని గురించి నేను విమర్శనాత్మకంగా మాట్లాడను. బట్ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇది అంత క్లియర్గా బయటికి కనిపించేంత ఇదైతే కాదు. ఖచ్చితంగా ఇవన్నీ క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్. ఎవరికి నచ్చింది, ఎవరికి అనిపించింది, ఎవరికి వాళ్ళ భావన వాళ్ళు చెప్పారు. సరే, ప్రజాస్వామ్యం వాళ్ళ భావన వాళ్ళు చెప్పారు, తప్పేం లేదు. ఓకే, జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా గత 20-30 సంవత్సరాలుగా యాక్సిస్ మై ఇండియా పోల్ కావచ్చు, లేకపోతే సీ ఓటర్ కావచ్చు, లేకపోతే ఛానల్స్లో TV18 కావచ్చు, NDTV కావచ్చు, కనీసం మనం దాదాపు 80s నుంచి చూస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరూ దాదాపు ఏకగ్రీవంగా చెప్పింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది. సో దాదాపు 51% నుంచి 51 to 52% ఓట్లతో అధికారంలోకి వస్తుంది. రెండోది ఏంటంటే నిన్నటి యాక్సిస్ పోల్ కానీ లేకపోతే సీ ఓటర్ కానీ చెప్పింది ఏంటంటే ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారో మహిళల ఓట్లు టీడీపీకి పడవు అని ఏదైతే చెప్తున్నారో దాన్ని యాక్సిస్ పోల్ కావచ్చు, లేకపోతే సీ ఓటర్ పోల్ కావచ్చు, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఏంటి అంటే మొన్న రాష్ట్రంలో ఆరామస్థాన్ పోలు పట్టుకొని మా వైసీపీ సోదరులందరూ తెగెగిరారు కదా. ఆయన 56% మాకంటే ఐ థింక్ 56-58 గుర్తులేదు నాకని చెప్పింది. దాదాపు మాకంటే 10-11% మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వేశారు. మహిళలు ఎక్కువ వేశారు కాబట్టి వైసీపీకి వస్తుంది ఈ మెజార్టీ అంటూ సూత్రీకరించారు. కానీ జాతీయ స్థాయిలో చెప్పే వాళ్ళందరూ ఏమంటే ఈ దీంట్లో లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే 2% తక్కువ వస్తుంది. బాగుంది, లాస్ట్ టైంకి వచ్చిన దానికంటే 2% తక్కువ వస్తుంది అంటూ చెప్తున్నారు. అంటే దాదాపు 49 to 50% టీడీపీకి వస్తుంది ఉమెన్ ఓట్లు వైసీపీ కంటే. సో వాళ్ళు పట్టుకున్న ఏకైక పాయింట్ అదొకటే, రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్. సో జాతీయ స్థాయిలో ఉండే ఇందాక నేను చెప్పిన సర్వేలెన్స్లన్నీ ఈ పర్టికులర్ పాయింట్ వాళ్ళు అయితే స్ట్రాంగ్ పాయింట్గా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఆ పాయింట్ నిర్ద్వందంగా అందరూ తిరస్కరించారు. సో ఈ బేసిస్ మీద చూసినా కూడా టీడీపీ అలయన్స్ రావాలి. ఇంకోటి ఏమంటే రాష్ట్రంలో మనందరం ఎలక్షన్ చూసింది యువత. ఇందాక దాని ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు 18 to 25 వాళ్ళు ఇచ్చింది. ఓన్లీ 39% అంటే న్యూ ఓటర్స్ యూత్ అనే వాళ్ళందరూ కూడా ఎన్డీఏతో ఉన్నారు. ఎన్ మాస్ గా వేస్తున్నారు.
ఎగ్జాక్ట్లీ. అంటే యూత్ ఎంత విసిగిపోయినారో, ఉద్యోగాలు లేకుండా, ఈ వ్యాపారాలు లేకుండా, ఏం చేయలేకుండా, ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నానే చివరికి బహుశా నేను ఇందా చెప్పింది ఎగతాళిగా చెప్పాను నేను, కాకపోతే అది కూడా వాస్తవం. ఏ ఉద్యోగం లేక లాస్ట్కి అందరూ ఎగ్జిట్ పోల్ చేసుకుంటున్నారేమో. అంటే ఏ ఉద్యోగం లేదు, చేయని ఉద్యోగం లేదు. సో ఉద్యోగాలు లేకుండా ఏమంటారు, వ్యాపారాలు లేకుండా. నిజమేనండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మన రాష్ట్రం నుంచి, 1,50,000 పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మన రాష్ట్రం నుంచి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పోవాలే. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేను ఈ కంపెనీలు తెచ్చాను, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పగలదా? నేను వాలంటీర్లు పెట్టా అని చెప్తాడు, ఇంకేదో చెప్తాడు. కానీ ఇన్ని కంపెనీలు తెచ్చాను, ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని ప్లేస్ చేశాను అని ఎప్పుడు చెప్పలేకపోతున్నాడు కదా. సో అది ఇంకా మిడ్-ఏజ్ అంటే ఉద్యోగంలో ఉండి ఏమంటారు అరౌండ్ 35 to 50, దాంట్లో కూడా మెజార్టీ ఉంది. 61 ప్లస్ బహుశా వాళ్ళ 36 to 50 అంటే 3% తేడా ఉంది. సో బహుశా ఇది పెన్షన్లు, ఎగ్జాక్ట్లీ బహుశా ఇది పెన్షన్లు కావచ్చు, ఇంటికి వచ్చి దాన్ని పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి వీటిలో. కానీ 3% పాయింట్స్ మార్జినల్ అండ్ వాళ్ళ సంఖ్య కూడా మార్జినల్. సో ఏ విధంగా చూసినా కూడా మాకు ఖచ్చితంగా మొగ్గలు పడుతుంది. థర్డ్ పాయింట్, జేఎస్పీ యొక్క ఓట్ షేర్ పెరిగింది. మీరు బాగా చూడాలి. లాస్ట్ టైం 5.7 నుంచి ఈసారి 7%, వితిన్ 21 సీట్స్. 21 సీట్స్లోనే 7% సాధించింది ఓటు అంటే ఖచ్చితంగా 21లో 18 గెలుస్తారు. ఎందుకంటే ఒక సీటు గెలవాలంటే 2.5 లక్షల టోటల్ యావరేజ్ ఓటర్లలో 80% పోలైంది యావరేజ్ మీద. ఓకే, అంటే కనీసం గెలవాలి అంటే 1,00,000 పైన ఓట్లు సంపాదించాలి. 1,00,000, 1,10,000, 1,12,000 ఆ ప్రాంతంలో ఓటు సంపాదిస్తేనే ఒక అభ్యర్థి గెలుస్తాడు. అంటే 7% ఓట్లు అంటే 21 సీట్లో 21 లక్షలు సంపాదించాలి. 7% రావాలి ఏంటంటే 4,14,14,00,000 మంది ఓటర్లలో 80% పోలింగ్, 82% పోలింగ్ జరిగింది. కాబట్టి 3,30,00,000 యావరేజ్ చేసుకుంటే 7% అంటే 22-23 lakhs ఆ రేంజ్. అంటే 21 స్థానాల్లో పోటీ చేసి 7% వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఓటు షేరు. సో ఖచ్చితంగా 21 స్థానాల్లో 1,00,000 పైగా ఓటు సంపాదించాలి. సో ఈ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ టీడీపీ ఖచ్చితంగా జరిగింది అని గమనిస్తే క్లియర్ కట్ గా కన్సాలిడేటెడ్ గా ర్యాలీ అయ్యి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అలయన్స్ కి. ఇప్పుడు మీ టీడీపీది 39.50, 5.50 జనసేన, 0.84 బీజేపీ, యాంటీ ఇన్కంబెన్సీ 5%, అన్ని కలిపేసుకుంటే 51. నేను చెప్పిన పాత లెక్క 51 కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మా, ఇంకొకటి ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ క్లియర్ జరిగింది అనేది నిన్న ఇండియా టుడే కూడా చెప్తాను. లాస్ట్ పాయింట్ చెప్పండి. క్లియర్ గా జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే టీడీపీ తన యొక్క జూనియర్ పార్ట్నర్స్ అనే పేరునే వాళ్ళు కానీ తక్కువ స్థానాలు పోటీ చేశారు కాబట్టి మొత్తం టీడీపీ చాలా హానెస్ట్గా, చాలా నిజాయితీగా టీడీపీ ఓట్లన్నీ ఖచ్చితంగా పడ్డాయి. ఎందుకు పడ్డాయని చెప్తున్నా అంటే మీరు టోటల్ ఈ సర్వేలెన్స్ వాళ్ళు ఇచ్చిన ఓట్లు చూస్తే 21 సీట్లు పోటీ చేసిన జనసేన అరౌండ్ 17-18 సీట్స్ గెలుస్తుంది. 10 సీట్లు పోటీ చేసిన బీజేపీ 4-6 సీట్లు గెలుస్తుంది. 140 స్థానాలు పోటీ చేసిన టీడీపీని వీళ్ళు ఇచ్చిన ప్రకారం చూస్తే కూడా అంటే మిగతా అంటే ఏ స్థానంలో ఒకవేళ మేము ఓడిపోతున్నామని మీరు చెప్తున్నారో ఆ స్థానాలన్నీ దాదాపు టీడీపీకి సంబంధించినవి. అంటే పార్ట్నర్స్ కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. ఏమన్నా పోతే గితే మా సీట్లు పోతున్నాయి కానీ బీజేపీని కానీ జేఎస్పీ కానీ కంప్లీట్ నుంచి డబుల్ డిజిట్ కి వెళ్ళేంత లాంగ్ ట్రిపుల్ జంప్ కొట్టింది మీ పార్ట్నర్. ఈసారి కొట్టబోతోందని చెప్తున్నారు. సార్ జనసేన మాట్లాడి అంటే మేమేమో చేసేసామని కాదమ్మా ఇక్కడ. అంటే నా పాయింట్ మేమేమో చేసేసామా అని కాదు, నేను ఓట్ ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడుతాను. సో కొన్ని ట్రెడిషనల్ స్థానాల్లో వాళ్ళు ఇంకా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండొచ్చు, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ వల్ల వైసీపీ కొంత స్ట్రెంగ్త్ ఉండొచ్చు, వాళ్ళు దాన్ని గెలవచ్చు, నేను కాదను. బట్ నా పాయింట్ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ వరకు
టీడీపీ యొక్క ఓటు అంటే మెజార్టీ ఓటు ఇక్కడ ఉంది అని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ఓటుని మిగతా రెండు పార్టీలకు మళ్లించడంలో మేము సక్సెస్ అయ్యాము. సో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి అసలు ఎప్పుడు ఆయన ఇండివిజువల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఎన్ని వస్తాయి అని సార్ అంటే అంటే మా యొక్క మామూలు డిస్కషన్ లో బట్ టైం కన్నా ఇబ్బంది ఏంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని రేపటికి నిజం కాబోతున్నాయని గట్టిగా ధీమాగా ఉన్నారా? సో నేషనల్ పోల్స్ కూడా ఎగ్జిట్ అన్ని కూడా మీకే ఫేవర్ గా ఇచ్చాయి. విజయేంద్ర గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినాయి. ఓకే, ఈ ఇన్నాళ్ళ పాపం దాదాపు 50 డిగ్రీల పైన ప్రవేశించడం వేరే, అది లేకపోతే తుఫాన్ లేకపోతే ఎవరికన్నా అది ఇంపార్టెంట్. అంటే ఒక్కపోతతో అనుభవించిన వాళ్ళకి పాపం ఒక చల్లటి వాతావరణం, చక్కటి వాతావరణం, కూటమి అధికారులు రాబోతుందని చెప్పేసి ప్రవీణ్ గారు లాంటి వారు ఇచ్చినట్టు సర్వేలతో ఉపశమనం, రకరకాల అన్నీ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకొక 24 గంటలు లేకపోతే 30 గంటల్లో సైకిల్ కిలకల, గ్లాస్ గలగల, కమలం కలకల, ఫ్యాన్ విలవల, అంటే ఇంకేముంది సర్వశాస్త్రం చెప్పబోయేది. అంటే నేను విచిత్రం అంటే నిన్న ఈ రోజు పేపర్లు గమనిస్తే మీరు అన్నట్టు 40 సంస్థలకు చెప్పాయి కాబట్టి దాంట్లో 35 సంస్థలు మనకు అనుకూలంగా చెప్పారని చెప్పేసి అంటున్నారు. కానీ వారి పత్రిక, వారి ఛానల్లో వారికి అనుకూలంగా చెప్పినటువంటి 5 లేదా 4 సంస్థల న్యూస్, ఈ రోజు వారికి అనుకూలంగా అని చెప్పినటువంటి జాతీయ సంస్థ న్యూస్, ఈ రెండే కనబడ్డాయి వాళ్ళకి. ఎందుకంటే మిగతా పేపర్ల ఛానల్స్ అన్ని కూడా అటు ఇటు ఎవరైతే విశ్వసనీయత పెద్ద పేరు అని చెప్తారు కదా, అందుకని అంటున్నా. దాంతో పాటు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతా కౌంటింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా విధ్వంసం సృష్టించబోతున్నారు వాళ్ళకి రకరకాల వారు మాట్లాడుతుంటే నాకు ఎక్కడో చదివి గుర్తుకొస్తుంది. ఎక్కడంటే మన వీరప్పన్ బాధపడ్డాడట, గంధపు చెక్కలు చాలా మాయమైపోతున్నాయి, అడవి అంతా ధ్వంసం అయిపోతుందని చెప్పి వీరప్పని బాధపడితే ఎలా ఉంటది, అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడే అనేక మాటల్లో సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కరెక్ట్ పేస్ట్ వెళ్ళిపోతున్నా. ఎందుకన్నారంటే రాజకీయాలు అనగా ఈ రాష్ట్రంలో కూడా 2 రాజకీయ పార్టీల మధ్యనే ఉంటది పోటీ అన్నది. అందుకని ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావో తేల్చుకోవాలి ప్రజలు. ఆ గట్టు ఏంటన్నది కొంచెం బలమైన గట్టు కాదు, పెద్ద రోడ్డు వేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కొలగొట్టాలంటే మనం అందరూ పెద్ద రోడ్డు వేసుకోవాలనేటువంటి ఒక కూటమికి ఒక ముందస్తుగా ఆయన వెళ్ళి సంకేతాలు పంపి ఆ రోజునే మన విజయానికి బాటలు వేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. దానికి ప్రతిఫలం మనం ఫలం ఇప్పుడు అందుకుపోతున్నాం. ఎందుకంటే కొన్ని సంస్థలు చెప్పిన మాటలు ఆ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంస్థ ఏమో గతంలో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తుందని చెప్పిన సంస్థ. వైనాట్ 175 అన్న వాళ్ళు ఆ సంస్థ ఇచ్చినటువంటి 99 ప్లేసులనే ట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే విజయం అపజయం వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ రోజు వేసుకున్నటువంటి నేషనల్ సంస్థ వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు పేరు చెప్పకపోతే ఇట్లా ఉంది కానీ టైమ్స్ నో చెప్పిన దాని మీద ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ సంస్థ 2023 అంటే గత సంవత్సరం అక్టోబర్లో మళ్ళీ ఇచ్చిందండి ప్యాకేజ్ అని కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ వస్తుంది అని చెప్పి ఆరోపించారు. అంటే వారి నిబద్ధత విశ్వసనీయత ఎలా ఉంటుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఆరామస్థానం గారి గురించి మనం ఎంత తక్కువగా ఉంటే మాట్లాడుకుంటే తక్కువగా బెస్ట్ అయింది. ఆయన ఆరామస్థానం కాదు వైఎస్ఆర్ మస్థానం అని చెప్పి కొంచెం క్లారిటీగా కొంచెం మనకు కనపడింది. ఎందుకంటే ఆయన విడివిడిగా చెప్తా చంద్రబాబు గారి భారీ మెజారిటీ, పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీ, లోకేష్ గారి భారీ మెజారిటీ, బాలకృష్ణ గారి భారీ మెజారిటీ, ఇవన్నీ చెప్పుకుంటానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెజారిటీ నిలుపుతున్నారులేండి. ఈ చెప్తానే మెజారిటీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పారు. మరి మీరు ఇందా డౌట్ రేస్ చేశారు చూసారా, 2 ఎంపీ స్థానాలు వచ్చిన వాళ్ళకి 55 స్థానాలు ఎలా వస్తాయి అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు ఓడిపోతున్నారు, ప్రముఖులు అందరూ ఓడిపోతున్నారు చెప్పుకుంటారే మళ్ళీ వచ్చి లేదు 90 స్థానాలు 94 స్థానాల్లో గెలవబోతుందని చెప్పి కూడా ఇక్కడ చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. దేశంలో సంచలనాలు అయినటువంటి ఫలితాలు వస్తున్నాయి. 151 సీట్లు వచ్చినటువంటి పార్టీకి 15 స్థానాలు వస్తున్నాయంటే మూర్చ కదా, ఎందుకు ఇంత దిగజారిపోయింది? అయితే 15కైనా ఉండాలి, లేకపోతే 51కైనా ఉండాలి. కొంచెం మీరు ఇచ్చినటువంటి అంకెల ప్రకారం అంతే తప్ప దాడి లేదు కదా. అందుకని నిజమైన సంచలనాలు వస్తాయి. ఈ రోజున మాట్లాడితే ఏమంటారంటే మాకు మధ్యాహ్నం నుంచి పడినటువంటి ఓటింగ్ లో గ్రామీణ ఓటర్లో మహిళలు మాకు అనుకూలంగా వేసారని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా వేస్తారండి? అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు రోడ్ల మీదకి లాగి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మనం స్వయంగా కళాలు చూసాం. వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కదా, వాళ్ళకి తెలీదా?
విద్యావంతులు ఎలా వేస్తారో, కొత్తగా ఓటు హక్కు తీసుకుని 40-45 లక్షల మంది ఇంచుమించు ఆ కొత్త ఓటర్ ఎలా వేస్తారో, 2 లక్షలు 3 లక్షలు ఫ్లైట్ టికెట్లు తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరూ కేవలం వీళ్ళ పథకాలు ఎవరు అందుకున్నారా, ఎందుకు వస్తారో, వాళ్ళు ఎంతమంది ప్రభావితం చూపించారు అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక రంగానికి నేను మంచి చేశాను కాబట్టి ఆ రంగం నాకు అనుకూలంగా ఉంటుందని ఎక్కడైనా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పగలరా? ఆయన నమ్ముకున్నది రెండే, ఒకటి అప్పుల్ని, 2 అరాచకాలని. రేపు పొద్దున్న కౌంటింగ్ రోజులు కూడా 4,000 కోట్లు అప్పు లేదు. ఎగ్జిట్ పోల్స్ బెట్టింగ్ లు, ఎగ్జిట్ పోల్స్ రాకముందు 1కి 2, 1కి 3, 1కి 4 అంటే ఎగ్జిట్ పోల్స్ తర్వాత 1కి 5 అంట. ఇంకా రేవండి మీకు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, సామాన్లు పట్టుకుపోతున్నారు, అక్కడేమో ఫ్లైట్ టికెట్స్ ఫుల్ బిజీ, లేకపోతే అక్కడేమో రూమ్స్ బిజీ అని మాకెక్కడా కనిపించలా. అంటుంది రేపు పొద్దున్న ఫలితాలు లేకపోతే వాళ్ళ 15కో 20కో ఎంతకో చెప్పినట్టు అక్కడ కమిటీ అయిన తర్వాత అయినా కూడా ఇంతమంది కలిసి వచ్చినా కూడా ఓటమి మాత్రం ఒప్పుకోరండి. వాళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున్న వాళ్ళ పేపర్లో ఇంతమంది కలిసి వచ్చినా మేము 15 స్థానాలు గెలుచుకున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి అది మా విజయం అని చెప్పుకుంటారు వాళ్ళు. అంటే అంతే తప్ప మేము ఓడిపోయో లేకపోతే 5 సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోయింది ఎక్కడని చెప్తాను, పొరపాటు కూడా చెప్పరు. అంటే ఇవన్నీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరిగింది. ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఏదో మన నాయకులు మొఖారి విందో చూసో లేకపోతే ఇంకోటి కాదు, ఈ ప్రభుత్వం చేసే దురాచకాలన్నీ ఈ 5 సంవత్సరాల పాటు భరాయించారు కదండి. ఇంట్లో కూర్చున్న కరెంట్ బిల్లు వాళ్ళకి చెప్పదే ప్రభుత్వం, రోడ్డు మీద వెళ్తుంటే రోడ్లు చెప్పదా, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు లేవనే విషయం చెప్పదా, ఎక్కడ ఎన్ని వలస వెళ్ళిపోతున్న ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ వాళ్ళకి తెలియదా ఏ ప్రభుత్వం వస్తాయి ఏంటి, రాజధాని రైతుల గురించి చెప్పరా, వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద దాకొచ్చి కొట్టారన్నది. అంటే ఒక విధమైనటువంటి వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తికి ఏ విధమైన గుణపాఠం చెప్పాలో వాళ్ళకి తెలుసు. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా, ఒకవేళ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఈసారి ఎవరికి అందులో ఎక్కించాలని డిసైడ్ అవుతాడు. గతంలో 2019లో ఎంత కష్టపడ్డా కూడా ఒక్క ఛాన్స్ అన్నది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కూడా ఇచ్చారు. అంతే, దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు, ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ఓడించారని నిర్ణయం వచ్చింది. ఆ సర్వే సంవత్సరాన్ని అన్నీ చెప్తున్నా. అందుకనే నెంబర్లు కాస్త ఇంచుమించు కొన్ని ఎక్కువ చెప్పొచ్చు, కొన్ని తక్కువ చెప్పొచ్చు, కొన్ని మరి ఇందాక ఇప్పుడు వారు చెప్పుకుంటున్నటువంటి 5 సంస్థల్లో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఐపాక్ మీటింగ్ లో దేశం షాక్ అయిపోయి 150 దాటిపోద్దన్నవి కూడా ఈ 5 చెప్పలా. ఇంకా ఐపాక్ సంస్థ కూడా ఆశ్చర్యపోతుందంట. ఎందుకంటే ఐపాక్ సంస్థ మీటింగ్ కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళి మనకి ఎంత వస్తున్నాయని చెప్పి ఈయన అడుగుతాం అనేసి ఐపాక్ సర్వే చేసిన సంస్థకి వీళ్ళు చెప్పాడు ఆయన, మనకి ఇన్ని రాబోతున్నాయి, మీరు అందరూ ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉంటది. పార్టీకి చెప్పుకోవాలి కదా. అంటే పోనీ వారికైనా పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వారే కదా. మరి తర్వాత రోజున వాళ్ళందరూ ప్యాక్ చేసుకుని తాళాలు వేసుకెళ్ళిపోయారు, అది వేరే సంగతి. వాళ్ళు ఎవరు కారు బిల్లు కూడా ఇవ్వలేదంటే అక్కడ ఐపాక్ సంస్థ. వాళ్ళకి తెలుసు మాకంటే ఎక్కువగా నటిస్తున్నాడు ఏంటి బాబు అని చెప్పి అనుకుని ఉంటారు. అంటే నేను అంటుంది ఒక విధమైన వాతావరణం చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్పగలరా, మిగిలిన వాళ్ళు కూడా తీసుకుందాం, ఇవి ఎగ్జాక్ట్ గా ఈ ఎగ్జాక్ట్ అవుతాయా? ఎందుకంటే 3-4 సార్లు ఇచ్చినవి ఫెయిల్ అయినవి ఉన్నాయి, లేదా 3 సార్లు జరిగి 4వ సారి ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నారా? విజయచంద్ర గారు రేపు రాబోయేది ఒక వేవ్ కాదు, ఒక సునామీ. సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు సునామీ రాబోతుంది. సుబ్బారెడ్డి గారు గురించి ఎందుకు కానీ అంటుంది ఒక సునామీ రాబోతుంది. ఆ సునామీలో 500, 1000 ఇన్ని ఓట్లు తక్కువ మెజారిటీతో అవసరమైతే చెప్పినట్టు నెంబర్ క్రాస్ అవ్వచ్చు అంటే ఈ మాత్రం గ్యారంటీ, దీంట్లో నో డౌట్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పందేలు కాల్చుకున్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చి బెట్టింగ్ వాళ్ళందరూ కూడా ఇంకేదో మన అవసరం ఏంటి అర్థమైందండి. అంటే నేను అంటుంది ఒక స్పష్టమైన మెజారిటీ ప్రజల నుంచి వచ్చిందండి. ఎప్పుడైనా సరే ఈ రోజున పొత్తు కూడా ప్రజలు కోరుకున్నారు, మీరందరూ కలిసి వెళ్ళండి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. ఈ రోజున విజయం అందించబోతుంది కూడా ప్రజలే. నీలేపాలెం గారు, రేపటి కౌంటింగ్ జాగ్రత్తల విషయంలో అంతా మీరు సాటిస్ఫైడ్? అదే పోస్టల్ బ్యాలెట్ ఇది బాగా హంగామా గొడవ జరిగే అవకాశం ఉందనేది అందరి నోట వినిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన వరకు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోవాల్సి వచ్చిందో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఓట్లు పడుంటే స్టాంప్ ఉంటే స్టాంప్ లేకపోతే అంటే ఆ ఓట్లన్నీ ఇప్పుడు స్టాంప్ వేయకపోవడం అనేది ఆ ఉద్యోగం తప్పు కాదు కదా. అక్కడ ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన స్టాంప్ వేయకపోతే ఓటేసిన తప్పేంటి? నా ఓటు ఎందుకు తెలకుండా పోతుంది? నేను ఓటేసిన తర్వాత ఆయన స్టాంప్ వేయకపోతే నా తప్పేంటమ్మా? సో ఆయన ఎవరో అక్కడ ఉండేవాళ్ళు స్టాంప్ వేయకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటి? దానికోసం హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవాళ అర్జెంటుగా ఏదో చేసి అంటే ఉద్యోగులు ఓట్లేదు వీళ్ళకి పడలేదు. మీరు ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను తల్లి, ఎందుకంటే అందరూ మాట్లాడారు కాబట్టి. మనం అందరం చాలా బిజీగా ఎగ్జిట్ పోల్స్ గురించి దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి. ఇవాళ ఆయన ఎందుకు ఓడిపోయాడంటే
దోచిపెట్టాడు కాబట్టి. ఎందుకు ఎలా దోచిపెట్టాడంటే మనందరం అప్పుల గురించి సరే మనందరం ఓట్ల గురించి ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి కౌంటింగ్ రోజు కూడా 4,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నాడు. 4,000 కోట్ల కౌంటింగ్ సాయంత్రం ఓడిపోతుంటే పొద్దున అప్పు తెచ్చేసి మధ్యాహ్నం బట్టను అనుకుంటున్నాడు వాళ్ళ కోసం. ఇట్స్ ట్రూ. ఆర్బీఐ వెబ్సైట్లో పోయి చూడండి, 4,000 కోట్ల రూపాయలు అప్పు అడిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మంగళవారం పొద్దున ఆ ఆక్షన్ జరుగుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆక్షన్ జరుగుతుంది. 4,000 కోట్లు మధ్యాహ్నంకి వస్తాయి. సాయంత్రం ఓడిపోయే లోపల బట్టను నొక్కుతున్నాడు. ఓడిపోయేదానికి ఇంతకంటే వేరే అర్థం చేసుకున్నారు ప్రజలు. జగన్మోహన్ ఏం చేస్తాం, మనం అందరం ఎలక్షన్ గురించి మారుతుంటే ఆయనేమో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు కౌంటింగ్ రోజు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే లేదు. కౌంటింగ్ జరుగుతుంటే నువ్వు అప్పు తెచ్చుకుంటావా? అంటే ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టారు, ఏ రకంగా ఈ రాష్ట్రంలోని వనరులను, అప్పులను, డబ్బులను మొత్తం శాంతం పచ్చి చెప్తాను నాకేం చేశారు. పదాలు వాడుకుంటూ కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కుక్కలు ఆయన ఓడిపోవడానికి వేరే కారణం అక్కర్లేదు, బాగా అర్థమైంది. అంతే. అట్లా 4,000 కోట్ల రూపాయలు కౌంటింగ్ రోజు అప్పు తెచ్చుకుంటారా? కంక్లూడింగ్ రిమార్క్స్ ఎస్పెషల్లీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏదైనా ఇంకా పర్టికులర్ గా హైలైట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే అఫ్ కోర్స్ మెజారిటీ ఇచ్చారు, అంటే క్రాస్ అనేది నాకు డౌట్ గా ఉంది. క్రాస్ ఓటింగ్ ఉంటుందా ఎంపీ ఒకళ్ళకి, ఎమ్మెల్యే ఒకళ్ళకి, అలా అంటే కొంత అలా అనిపించింది. క్రాస్ ఓటింగ్ ఉంటుంది, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎంపీ సెగ్మెంట్ లో ఉంటుందని మనం చెప్పలేం. మనం గమనించినప్పుడు విజయనగరం ఒకటి క్రాస్ ఓటింగ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే విజయనగరంలో కాస్త వైసీపీ స్కోర్ చేయగలుగుతుంది. అక్కడి నుంచి అయితే మాత్రం టీడీపీ ఎంపీకి క్రాస్ అనేది ఒకటి మనం స్పష్టంగా గమనించాం. తర్వాత రాజమండ్రి ఒకటి గమనించాం, కానీ మిగిలిన ఎక్కువ కూడా ఎక్కడ మనది క్రాస్ అనేది గమనించాల. ఎక్కువ మెజారిటీ మనం దాదాపు 15 నుంచి 20 వరకు ఎంపీ సీట్లలో కూటమి గెలుస్తుందని చెప్పాం. గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ ఈ క్రాస్ ఓటింగ్ అనేది ప్రతి చోట పనిచేయలేదు. వాస్తవానికి కాకినాడ అండ్ మచిలీపట్నం అక్కడ కూడా జనసేన పోటీ చేసిన 2 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుస్తుంది. అక్కడ కూడా ఎలాంటి క్రాస్ లేదు. క్లియర్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఈవెన్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ జనసేన అభ్యర్థి ఎంపీగా ఉన్నప్పుడు కూడా క్లియర్ ఓట్ ట్రాన్స్ఫర్, క్లియర్ మ్యాండేట్ అనేది ఇస్తున్నారు అనేది మనం గమనించాం. ఫైనల్ డివి శ్రీనివాస్ గారు కంక్లూడింగ్, ఈ ఎనలిస్ట్ల మీదే రకరకాల ఇది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పిన అన్ని కరెక్ట్ అవుతున్నారు. రుచిర్ శర్మ, నేషనల్ అనలిస్టులు, యోగేంద్ర యాదవ్, ప్రవీణ్ గారు క్రాస్ ఓటింగ్ ఎక్కడెక్కడో చెబుతున్నాడు. అసలు మాకు కావాల్సిన క్రాస్ ఓటింగ్ కడపలో జరిగిందా, పులివెందులో జరిగిందా, చెప్పకుండా ఎక్కడెక్కడో క్రాస్ ఓటింగ్ చెప్తే ఎట్లా ప్రవీణ్ గారు? రాజకీయం అంటే అణిచివేత కాదు. ఒక నిమిషం చెప్పండి, ఏమైంది అక్కడ కడపలో అయ్యిందా? నన్ను అడుగుతారా? మిమ్మల్ని చెప్పండి, అందరు వెయిటింగ్. అసలు దానికి కరెక్టే, మనం మిస్ అయ్యాం. గడప క్రాస్ ఓటింగ్ అంత పెద్దగా జరగలేదు. అసలు షర్మిల ఎఫెక్ట్ ఉంది, తర్వాత వివేక హత్య ప్రభావం ఉంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఐ థింక్ అనుకుంటాను, ఇద్దరు కూడాను వాళ్ళ ఎఫెక్ట్ అయితే ఉంది, కానీ అంత తీవ్రంగా జరగలేదు అనేది క్లియర్ మ్యాండేట్. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి హెచ్చు. రాజకీయం అంటే అణిచివేత, రాజకీయం అంటే తప్పుడు కేసులు, రాజకీయం అంటే నిర్బంధం, రాజకీయం అంటే పెయిడ్ పోస్టులు, పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ ఓట్లు. ఒక కొత్త భాష్యాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇచ్చాడు. ప్రజలు మరి తీర్పు ఆ రాజకీయంపై ఎలా ఉంటుందో కొన్ని గంటల్లో తేలిపోతాం. 10 seconds లో చెప్పేస్తాను. చెప్పండి. మే 30, 2019 ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఈ రోజుకి 1831 గంటల నరకం మనం అనుభవించాం. ఇంకొక 31 గంటల్లో మొత్తం క్లియర్ పిక్చర్ అంతా వచ్చేస్తుంది. సంబరాలకి సిద్ధంగా అండి. కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ మాత్రమే పిలిపివ్వగలం. కోస్తాలో వైసీపీ ఎమ్మెల్యేలు 45 కోట్లు బెట్టింగ్ అంట మీ మీద పెట్టమనండి. అంటే మా మీద 45 కోట్లు వేసి అవతల పక్క నుంచి 100 కోట్లు వేస్తారు వాళ్ళు. అదే వాళ్ళ బిజినెస్ అది కదా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నీలేపల్లి గారు థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు, డివి శ్రీనివాస్ గారు, ప్రవీణ్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్.